హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే మన వీడియో చేసి అయితే చాలా రోజులైంది. సో మనము వీడియో అంటే పై గురించి ఈ మధ్య పై లిస్ట్ అయిన తర్వాత నుండి పెద్దగా మనం వీడియోస్ చేయలేదు. అయితే ఈరోజు అప్డేట్ ఏంటి అని అంటే, మనం యూనిచ్ అనేది మనం చేస్తున్నాము ఎక్స్చేంజ్ యొక్క సంబంధించి మైనింగ్. అది నెక్స్ట్ మంత్ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ 1 మంత్లో మనకి లిస్టింగ్ అయితే అయిపోతుంది. సో దాంట్లో కొంచెం అప్డేట్ అనేది వచ్చింది. అప్డేట్ ఏంటి అనేది షేర్ చేసుకోవడం కోసం మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అప్డేట్ ఏంటి అని అంటే, మీరు ఇప్పటివరకు యూనిచ్ని మామూలుగా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి జాయిన్ అయ్యి ఉంటే ఓకే, మీరు ఏం చేయవసరం లేదు. బట్ కొంతమంది ఏంటి అంటే, మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో సెట్టింగ్స్లో అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఏముంటుందంటే సైన్ ఇన్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ అనే దగ్గర మీరు చాలామంది ఇక్కడ పైన ఉంది చూసారా, సైన్ ఇన్ విత్ గూగుల్ అని, దాని నుంచి డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోయి ఉంటారు చాలామంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ కింద ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి జాయిన్ అయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, అలా జాయిన్ అయిన వాళ్ళకి మొత్తం కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది. వాళ్ళు అనేది అప్డేట్ చేసుకోవాలి వాళ్ళ అకౌంట్ని. అది ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఎలా అంటే, ఇది ఎవరి కోసం అని అంటే, సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఉంది కదా. సో దాని ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే, దాని ద్వారా సైన్ అప్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోండి. ఆల్రెడీ ఈమెయిల్ ఐడి సపరేట్గా ఇచ్చి పాస్వర్డ్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం చేసుకోవద్దు. సో సైన్ ఇన్ విత్ గూగుల్ అన్న వాళ్ళు మాత్రం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళండి. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది, మీ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఎన్ని టోటల్ పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి. మీ అకౌంట్లో ఎన్ని టోటల్ పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ అప్డేట్ అని చేయండి. కింద కన్ఫర్మ్ అండ్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఇప్పుడు మీరు సైన్ ఇన్ విత్ గూగుల్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో, సేమ్ ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఇక్కడ unich@gmail.com ఉంది కదా, ఆ ప్లేస్లో మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఏ దాంతో అయితే మీరు జీమెయిల్ ఇచ్చి జాయిన్ అయ్యారో, అక్కడ ఆ జీమెయిల్ అకౌంట్ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. ఆ ఓటీపీని కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద నెక్స్ట్ ఉంటుంది. ఈ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. ఈ పాస్వర్డ్ మర్చిపోవద్దు. జాగ్రత్తగా మీకు గుర్తున్న పాస్వర్డ్ని ఇక్కడ ఒకసారి ఎంటర్ పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి పాస్వర్డ్లు ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి, యూనిట్స్లోకి బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత మీరు ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క ఏవైతే కాయిన్స్ ఉన్నాయో, పాత కాయిన్స్, అవన్నీ కూడా మైగ్రేట్ అయిపోతాయి అనమాట. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చేసుకోమని చెప్పారు. సైన్ ఇన్ విత్ గూగుల్తో చేసుకున్న వాళ్ళు మాత్రమే. ఆల్రెడీ గూగుల్ జీమెయిల్ ఐడి ఇచ్చేసి లేకపోతే దాని పాస్వర్డ్ పెట్టుకున్న వాళ్ళు చేయక్కర్లేదు. సైన్ ఇన్ విత్ జీమెయిల్ గూగుల్తో అనేది ఉంది కదా, వాళ్ళు అలా సైన్ అప్ అయిన వాళ్ళు మాత్రమే దీన్ని చేసుకోండి. మిగతా వాళ్ళు ఇది అవసరం లేదనమాట. అండ్ దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ రూపంలో తెలియజేయండి, లేదా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా నేను ఆన్సర్స్ ఇస్తాను. ఆల్మోస్ట్ ఒక 15 రోజుల నుంచి కొంచెం బిజీగా ఉన్నాను. ఇక్కడ ఫ్రీగా ఉన్నాను ఈ టైం నుండి. ఇంకా ఈ రోజు నుంచి ఫ్రీగా ఉంటాను, మాక్సిమం వీడియోలు చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటి, దీని తర్వాత అంటే ఇది యూనిట్కి సంబంధించి దీనికి డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఎలా చేసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే కనుక. దాని తర్వాత యారీ వాలెట్ మీరు ఎవరైనా చేస్తున్నారేమో, నాకు మన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. 100+ పీపులే చేస్తున్నారు మన వాళ్ళు. సో యారీ వాలెట్ కూడా ఇప్పుడు Q1 అనుకున్నాం, అంటే మార్చ్ లోపు వస్తుంది అనుకున్నాం. బట్ వాళ్ళకి చేంజ్ అయింది. మార్చ్ Q2లోకి వెళ్ళిందనమాట లిస్టింగ్ అనేది. సో అది అందరూ గమనించాలి. ఇది ఎవరైనా చేసుకోకపోతే కనుక దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇది ఓన్ బ్లాక్ చైన్. ఇది ఇంతకుముందు కూడా వీడియోలు చేశాను 1.5 మంత్ బ్యాక్. ఇప్పుడు ఈ మధ్య దీన్ని అందరూ బాగా హైప్ చేస్తున్నారు. సో ఇది కూడా మిస్ అవ్వకుండా చేసుకునే వాళ్ళు. అండ్ చేసుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి న్యూస్ ఏంటి అంటే, ఇది Q2లో వస్తుంది. అంటే లైక్ ఇప్పుడేంటే మార్చ్ Q1, ఏప్రిల్, మే, జూన్ అలా ఈ 3 నెలల్లో ఇది వస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళు ఏప్రిల్‌లో ఐసీఓ ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్ అనేది పెడతారనమాట. అంటే వాళ్ళ యొక్క టోకెన్స్ అనేవి అమ్ముతారనమాట ప్రీ మార్కెట్‌లో. సో అప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోండి. బట్ నేను రికమెండ్ చేయను. ఫ్రీగా మైనింగ్ ఉంది కాబట్టి చేసుకోండి. జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొకటి, మనం చేస్తున్న వాటిల్లో జీనియా ఒకటి. జీనియా అయితే ఇది ఆల్రెడీ మనం గత 2 నెలల నుంచో ఏమో వీడియోలు కూడా చేస్తున్నాం, 3 నెలల నుంచో. సో ఇది కూడా ఈ నెలలోనే అన్నారు. బట్ ఇంకా అఫీషియల్ అప్డేట్ అనేది రాలేదు. బట్ మేబీ ఈ నెలలో వస్తే కనుక ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేస్తుంది. ఇది కూడా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొత్త వాళ్ళు చేసుకోండి. ఈ ఒక 2 అంటే ఈ నెలలో మిస్ అయితే కనుక నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా అయితే లిస్ట్ అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇది కూడా లేయర్ 1 బ్లాక్ చైన్, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇంకొకటి కొత్త మైనింగ్ యాప్ కూడా ఉంది. దాని గురించి నేను సపరేట్‌గా వీడియో చేస్తాను. ఇప్పటికి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది మేజర్‌గా చేసింది ఏంటంటే యూనిచ్ కోసం. యూనిచ్‌లో ఏంటంటే మీరు లైక్ ఏంటంటే జీమెయిల్‌తో లాగిన్ అవ్వకుండా, అంటే సైన్ ఇన్ విత్ జీమెయిల్‌తో లాగిన్ అయిన వాళ్ళు, లైక్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది కదా, దీని ద్వారా లాగిన్ అయిన వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. మీరు దాన్ని మార్చుకోవాలి. సో మార్చుకోవాలంటే స్టెప్స్ మీకు ముందు చెప్పాను కదా, 1-2 సార్లు వీడియో క్లియర్‌గా చూసుకొని మళ్ళీ మార్చుకోండి. సో ఇది వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అంటే మీ ద్వారా యూనిచ్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు రిఫర్ చేసి జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించండి. చూసి
చేసుకుంటారు అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.